లక్నోలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. వికాస్ నగర్ పరిసరాల్లో ఒక స్లమ్ ఏరియా అగ్నికి పూర్తిగా ఆహుతైపోయింది. విద్యుత్ లైన్లో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తూ ఉన్నారు. అయితే రాజుకున్న అగ్గికి ఎండ వేడి కూడా తోడవడంతో ప్రమాదం తీవ్రత మరింతగా పెరిగింది. అక్కడ గ్యాస్ సిలిండర్లు అయితే లిటరలీ బాంబుల్లా పేలిపోతూ ఉన్నాయి. కళ్ళ ముందే కొన్ని 100 ఎకరాల్లో ఉన్న ఇళ్లన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. మధ్యాహ్నం నుంచి మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాద స్థలానికి చెరువులని కొన్ని స్టార్ హోటళ్లు, ఆటోమొబైల్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. దీంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు సిబ్బంది. ఆ స్లమ్ నుంచి మిగతా ఏరియాస్కి మంటలు వ్యాపించకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కిలోమీటర్ల మేర పొగ చూరినట్టుగా లక్నో సిటీలోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లక్నోలో జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదం దృశ్యాలు ఇవి. లక్నోలోని వికాస్ నగర్ ఏరియాలో ఉన్న ఒక స్లమ్ ఏరియా ఇలా అగ్నికి ఆహుతైపోయింది. అయితే సడన్గా మధ్యలో అక్కడ కొన్ని బాంబులు పేలుతున్నట్టుగా మనం మంటలు చూస్తున్నాం. అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో పేలుతున్న గ్యాస్ సిలిండర్లు. విద్యుత్ లైన్లో షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని ప్రాథమికంగా అంచనాకు వస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు ఎండ వేడి విపరీతంగా ఉంది, దానికి తోడు అగ్గి కూడా రాసుకోవడంతో, అగ్ని ప్రమాదం జరగడంతో ప్రమాదం తీవ్రత ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మనకు కనిపిస్తోంది. కళ్ళ ముందే అక్కడున్న ఇళ్లన్నీ కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి.